కిషోర్ స్వామి ప్లేట్ ఒకసారి ఇవ్వండి. అందరూ వెనక్కి పోండి. పైకి అందరూ వెనకాల क्षेमस्थैर्विजयविजयाभ्युदयारोग्यैश्वर्यावृद्धं धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य शोभलाभ्याकृतं इष्टकाम्यार्थ मनोरथफलसंसिद्ध्यर्थं श्री वेंकटेश्वर स्वामिनः पूजाख्यं करिष्ये तदंगत्वेनाधव निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति देवताभ्यो नमः स्मरणपूर्वक पूजाख्यं करिष्ये गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमष्टमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा आनश्रृण्वन्नोर्निसिंहसादनं सहस्रशीर्षा सहस्रवाद सभोमिन् विश्वतो पुरुष ये वेदगं भौतं यस्य भव्यं तामृतत्वस्यसानः यदन्नेनादेवहरे नैवेद्यस्य परिपादतोच्छायागस्य मूर्धा पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादो ऊर्ध्वः पादो ओस्य हाभवात्मनः ततो विश्वन्नग्रामद शासनानसने अभि अस्मात् विराडजायतां विराजो हरिपुरुषः सजातो शरश्चदां पश्चात् भौमवधोपुरः यत्पुरुषेण हविषा देवायज्ञामतन्वतां वसन्तो अस्य श्रीराज्यं रेष्मयत्वस्य रद्दविः ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తి భావాన్ని కూడా చాటుకుంటారు. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండీలో ఉండేటువంటి మండీ యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు 340 లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన 14 సంవత్సరాలుగా 340 లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది. పలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం. ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు 4 లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతమందికి ఒక పలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం పూర్తిగా కృతజ్ఞత. ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు, ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు, ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం. మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు. అయితే డబ్బు రూపేనా ఇచ్చిన దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దానం అనేది చాలా గొప్పది. దాన్ని మన పలమనేరు వాసులు ఉపయోగించుకుంటున్నారంటే నిజంగా అది మన అదృష్టము, మన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఇదే రకంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ
మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఆ దేవుని పైన భక్తి ఉండేటువంటి రవీందర్ రెడ్డి లాంటి స్వామి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచినో నేను ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా, చేసిన దానికి గుర్తింపు ఒకసారి మనం చెప్తే ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నా. అదేవిధంగా టీటీడీలో ఉండేటువంటి అధికారులు కూడా ఇట్లా ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించి గౌరవిస్తే ఇంకా ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని నేను వాళ్ళకు కూడా తెలియజేస్తూ, మరి దానికి సంబంధించి భగవంతుడు ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.